అధ్యాపకులు విద్యార్థులు పలు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా కేసులు దాఖలు చేశాయి. కోర్టు చెప్పేంత వరకు మీరు చదువు చేసేటటువంటి ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ తొలితరం ఉద్యమ ప్రతీకగా ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడేందుకు మీరందరూ కూడా మా యూనివర్సిటీ విద్యార్థులు అధ్యాపకులతో కలిసి రావాలని చెప్పి మేము అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ మేధావుల పేరుతోటి రేవంత్ రెడ్డి దగ్గర పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పదవులు వదిలిపెట్టి HCU సంరక్షణ కోసం ఇక్కడ విద్యార్థుల టీచర్ల మనోభావాలు గౌరవించి మీరందరూ కూడా రాజీనామా చేసి బయటికి రావాలని చెప్పేసి యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరు కూడా ఉద్యమాన్ని నీరు మార్చేందుకు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు ఏ విధమైనటువంటి కుట్రలు చేశారో అదే విధమైన కుట్రలు చేస్తున్నారు. యూనివర్సిటీ కూడా గేట్లు ఉన్నాయి, అన్ని గేట్లు క్లోజ్ చేసిన తర్వాత ID కార్డు చెక్ చేసి యూనివర్సిటీలో విద్యార్థులు కూడా లోపలికి పంపిన తర్వాత బయట వ్యక్తులు ఎట్లా వస్తారు? మీరందరూ మీడియా వాళ్ళు మీరు గేటు బయటే ఉన్నారు, మిమ్మల్ని కూడా బయటకు అలౌ చేయనప్పుడు బయట వ్యక్తులు యూనివర్సిటీకి ఎట్లా ప్రవేశిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ప్రభుత్వం యొక్క ఉద్యమాన్ని నీరుగా మార్చేందుకు బయట వ్యక్తులు ఉన్నారు, అసాంఘిక శక్తులు ఉన్నారని గత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. ఇది ప్రభుత్వ యూనివర్సిటీ హైదరాబాద్. మేము యాజమాన్యాన్ని మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం. యూనివర్సిటీ యాజమాన్యాన్ని మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం. పోలీసులు పంపించినటువంటి వీళ్ళు మీడియా వాళ్ళు ఎందుకు పంపించట్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. యూనివర్సిటీ యాజమాన్యం శాంతియుత ఉద్యమాలకు తాము ఇవ్వాలి. శాంతియుతంగా మేము చేసేటటువంటి డెమోక్రటిక్ ఉద్యమానికి మీడియా వాళ్ళని కూడా లోపలికి అనుమతించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 3 రోజుల నుంచి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ VC కానీ రిజిస్ట్రార్ కానీ ఆఫీస్కు రాకుండా బయట నుంచి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. మేము కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు లాస్ట్ 2 days నుంచి మేము ఉద్యమం చేస్తున్నాము. బట్ వాళ్ళైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు అందుబాటులో లేరు. వాళ్ళు మీడియాని కానీ విద్యార్థులను కానీ బయటికి పోలీసు అనుమతి లేకుండా అనుమతించేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. हेलो साथियों मीडिया के माध्यम से मैं ये कहना चाहता हूं कि ये लड़ाई, हेलो मेरी बात सुनिए साथियों, ये लड़ाई सिर्फ हैदराबाद सेंट्रल यूनिवर्सिटी के छात्रों की नहीं है, ये लड़ाई सिर्फ प्रोफेसर लोगों की नहीं है, ये लड़ाई सारे देश में यहाँ पढ़ने वाले जो छात्र हैं सभी की है। यहाँ जो मीडिया कर्मी उपस्थित है उनके बेटे के लिए लड़ाई हम लड़ रहे हैं यहाँ। इसलिए इस चैनल के माध्यम से मैं ये कहना चाहता हूँ कि ये तुम्हारे बच्चों के भविष्य के लिए भी हम काम कर रहे हैं। आप हमारी आवाज को जनता तक पहुँचा दो, पूरे देश में पहचानो दो। ये डबल स्टैंडर्ड जो है नहीं चलेगा। यहाँ पर अगर ये जमीन शैक्षिक संस्था के लिए आवंटित की गई है तो शिक्षा के लिए ही होनी चाहिए, ना कि इंडस्ट्री को बेचने के लिए, ना कि दलाली खाने के लिए। इसलिए मेरा निवेदन है कि इस लड़ाई को देश भर में फैलाओ और हम लोग 1 इंच भी जो है लैंड यहाँ की नहीं देने वाले। जय हिंद, जय भारत। ఎవరైతే మన గౌరవనీయులైన మంత్రులు బట్టి విక్రమ గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరు అడ్రస్ చేశారు. వారిని దయచేసి ఒకసారి ఈ 400 ఎకరాల్లో ఏం జరుగుతుందో వచ్చి కల్లారా చూస్తే మీరు ఇక్కడ చదివిన విద్యార్థులుగా మీకు బాధ కలుగుతుందో లేదో అనే విషయం మీరు ఒకసారి గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా ఈ క్యాంపస్కి 91 నుంచి వచ్చాను. 91 నుంచి ఇదే క్యాంపస్లో ఉంటున్నాను. ఇప్పటిదాకా జరిగిన ల్యాండ్ ఏలినేషన్ చాలా ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వడం జరిగింది. దయచేసి ఇప్పటి నుంచి అయినా ఏ ఒక్క ఇంచు కూడా ఒక యొక్క ప్రభుత్వ సంస్థకు కానీ ఎవరికి కానీ ఇవ్వకుండా యూనివర్సిటీకే కేటాయించవలసిందిగా కోరుతున్నాము. నిన్న మీరు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అదేంటంటే ఇప్పటిదాకా ఉన్న అయితే యూనివర్సిటీ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ని యూనివర్సిటీ పేరు మీద చేస్తాము, మీరు EC నుంచి అప్పీల్ పెట్టండి అన్నారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ 400 ఎకరాలను కూడా మీరు దయచేసి ఆక్షన్ పెట్టకుండా ఈ చెట్లను కొట్టేయడం ఆపేయవలసిందిగా మరీ మా అల్యూమినై అయిన శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమ గారికి దయచేసి చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నాను. దయచేసి మీరు ఈ ఆక్షన్ని ఆపేసి యూనివర్సిటీకి అప్పగించవలసి. జంతువులు ఉన్నాయి, జంతువులు
చాలా ఉన్నాయి. నిన్న కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ ఈ హైదరాబాద్ నడిబొట్టులో అత్యధికంగా ప్రతిష్టాత్మకంగా 1969 అనేక మంది అమరవీరుల ప్రాణాల ప్రతీకగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ 1975లోనే అప్పటి భారత ప్రభుత్వం 2300 ఎకరాలు, అదేవిధంగా ఈ ఓల్డ్ ముంబై ఉన్నటువంటి 300 ఎకరాలు, మొత్తం కూడా 2700 ఎకరాలకు పైచిలకు ఇక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి అనేటువంటిది 25, 36, 37 సర్వే నెంబర్లతో కూడినటువంటి భూమి. ఇది ఒక్కరోజు కాదు, దాదాపు 50 సంవత్సరాల కాలంగా ఈ భూమి ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థులకు అనేక రకాలైనటువంటి సెంటిమెంట్స్తో కూడినటువంటి భూమి. ఇక్కడ ముఖ్యంగా నిన్న మొన్న సాక్షాత్తు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి జంతువులు లేవు, అక్కడ ఎలాంటి పులులు కానీ నక్కలు కానీ ఏమీ లేవు, కేవలం జంతువులు లేవు, పక్షులు లేవు, ఎలాంటివి లేవంటున్నాడు. ఇక్కడ ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మష్రూమ్ రాక్ అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సింబాలిక్ ఉన్నటువంటిది. అదేవిధంగా పికాక్ లేక్ అని ఉంది, బఫెల్లో లేక్, సహజ సిద్ధంగా న్యాచురల్గా ఏర్పడినటువంటి సహజ సిద్ధమైనటువంటి సుందరమైనటువంటి వనరులు అడవులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కొంతమందిని అవమానపరిచే విధంగా ఇక్కడ విద్యార్థి ఉద్యమాలని, ఫ్యాకల్టీని, ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ అందరినీ కూడా అవమానపరిచే విధంగా కొంతమంది కుంటనక్కలు ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటిది. దీన్ని బేషరతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్తు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు కుంటనక్కలు దీని భూమి చుట్టూ చేరి ఈరోజు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఒక విద్యా సంస్థకు కావాల్సినటువంటి భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బడబడ వ్యాపారస్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు చదువును దూరం చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనలతోటి పాలకులు ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తారు. నిన్న పెట్టినటువంటి ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఇక్కడ స్టూడెంట్స్ని, టీచర్స్ని, పెయిడ్ ఆర్టిస్టులని మళ్ళొకసారి అవమానపడుతున్నారు. ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి నేల ప్రతిదీ కూడా ఇక్కడ విద్యార్థులకు అనుబంధంతో కూడినటువంటిది. కేవలం అనుబంధమే కాదు, లీగల్గా యూనివర్సిటీ భూమికి అన్ని రకాలైన రైట్స్ ఉన్నాయి. 400 ఎకరాలు అనేది అక్రమంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా విధ్వంసం చేయాలని, బడాబాదులతో కట్టబెట్టాలని చూస్తున్నారని, దాన్ని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యావత్ యూనివర్సిటీలో విద్యార్థి, టీచర్లు, నాన్ టీచింగ్ మేమందరం కూడా ముక్తఖండంగా ఖండిస్తున్నాం. యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకి చెందాలి. ఒక్క భూమి ఈ యూనివర్సిటీ హెచ్సి భూమి ఒక్క ఇంచు కూడా కదిలేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎన్ని రోజులైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు హెచ్చరిస్తుంది. ఏ రాష్ట్రం, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ రాష్ట్రం కూడా మనుగడ కొనసాగించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు మళ్ళీ కోరుతున్నాం. లీగల్గా అనేక రకాలైనటువంటి పిటిషన్స్ వేసినారు. అది వచ్చేంత వరకైనా ఇలాంటి విధ్వంసపరకైనటువంటి ప్రకృతిని విధ్వంసం చేయకుండా కాపాడాలని విద్యార్థులుగా, ఉపాధ్యాయులుగా మేము దీన్ని కోరుతున్నాం. టీచర్స్గా మా ముందున్నటువంటి ప్రధాన డిమాండ్లు అండి. మొదటి డిమాండ్, ఎప్పుడైతే 1974-75 ప్రాంతంలో ప్రభుత్వం 2300 ఎకరాలు ఇచ్చిందో బేషరతుగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాలు మాకు ఇవ్వాలి, యూనివర్సిటీ పేరు చేయాలి. ఎందుకంటే ఈరోజు నిలబడ్డ భూమి కూడా మాదా కాదనేటువంటి సందేహంలో, భయాందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇన్ని రోజులుగా టీచర్లు అందరూ కూడా ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని అందరం ఓపిక పట్టి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం విద్యార్థులపైన లాఠీ చార్జీలు చేయడము, ఇవాళ భారీగా బారికేడ్లు, ఇవాళ ఏదైతే డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్లో పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు తెచ్చి అక్కడ పాతి అక్కడ పోకుండా ఏర్పాటు చేయడం కోసం ఫెన్సింగ్ వేయడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ ఫెన్సింగ్ వేసే ప్రక్రియను కూడా ఆపేసి, చెట్ల తీసే ప్రక్రియను కూడా నిలిపివేసి, ఇక్కడ విద్యార్థులు, అధ్యాపకులతో సామరస్యంగా చర్చలు జరిపి 2300 ఎకరాలు యూనివర్సిటీ పేరును చేసినప్పుడు మాత్రమే ఇక్కడ